హర్షవర్ధన్ దగ్గర నుంచి ఇది మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందాకే ఎక్ దివానీకి దివానియత్ సినిమాకి పోయి వచ్చిన అంటే దాని అర్థం ఒక పిచ్చోడి పిచ్చోడ్ల ప్రేమ కథ. ఎందుకు అట్లా అన్నా అంటే మూవీ వైపు మొత్తం అట్లనే అనిపిస్తుంది మనకు. పిచ్చోడ్ లెక్క లవ్ చేస్తా ఉంటాడు, అదేమో ఇగ్నోర్ చేస్తా ఉంటది, లోపల మొత్తం మండుతా ఉంటది మనకు, ఏంది గిట్లా చేస్తుంది అని చెప్పి. కానీ హీరోయిన్ సైడ్ నుంచి చూస్తే ఆయన చేసేది కూడా కరెక్టే అని అనిపిస్తుంది. హీరో సైడ్ నుంచి చూస్తే వాడు చేసేది కూడా కరెక్టే కదా, వాడు జస్ట్ లవ్ చేస్తుండే కదా అంతే కదా అని అనిపిస్తుంది. ఇందులో మెయిన్ షాకింగ్ సీక్వెన్స్ ఏదైనా ఉందంటే అది ఇంటర్వెల్ లో హీరోయిన్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. ఆ బోల్డ్ స్టేట్మెంట్ వినగానే నా మైండ్ అయితే ఎగ్రిపోయింది ఒకటేసారి. అసలు ఏం సినిమా చూస్తున్నా, మీరేం చెప్తున్నారు, ఎక్దమ్ కల్ట్ లవ్ స్టోరీ చూపిద్దామని చెప్పి ప్లాన్ వేసిన అయింది ఇలా అనుకున్నా. ఇంటర్వెల్ కాగానే మళ్ళీ ఏమైనా సోది పెడతారేమో అనుకున్నా, కానీ మళ్ళీ ఆ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అండ్ ఆ క్లైమాక్స్ జరుగుతున్నప్పుడు ఆ సీన్స్, హర్షవర్ధన్ యాక్టింగ్ అని సూపర్ అనిపించింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు అలాంటి ఎండింగ్ అయితే, అలాంటి క్లైమాక్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు పోయినా సరే అంచనా కూడా వేయలేరు మీరు అట్లాంటి క్లైమాక్స్ ఉందని చెప్పి. అంటే ఫస్ట్ నుంచి మొత్తం అంతా ఓల్డ్ స్కూల్ టైప్ ఆఫ్ ఉంటది. హీరో హీరోయిన్ ని చూడడం, వెంటనే పడిపోవడం. థియేటర్ లో అసలు ఒక్కొక్క డైలాగ్స్ కి ఎక్దమ్ ఎంజాయ్ చేసిండు. డైలాగ్ రైటర్ ఎవరో నాకు తెలియదు కానీ బెస్ట్ అంటే బెస్ట్ వర్క్ ఇచ్చిండు దీంట్లో. ఈ మొత్తం మూవీకి మ్యూజిక్ ఒక్కటే మెయిన్, అంటే మెయిన్ బ్యాక్ బోన్ అది. నాకు ఆ సినిమాటోగ్రఫీ అండ్ ఆ డైరెక్షన్ అదంతా వదిలేస్తే మ్యూజిక్ మాత్రం మస్తు అనిపించింది. అసలు ఇంత మంచి మంచి సాంగ్స్ ఎట్లా పెట్టిండ్రా మీరు ఈ సినిమాలో అన్నట్టు అనిపించింది. రిలేషన్ లో ఉన్న వాళ్ళకి నచ్చుతుంది, రిలేషన్ అసలు సింగిల్స్ గా ఉన్న వాళ్ళకి అసలుకే నచ్చదేమో అట్లుంటది. లైక్ హీరోయిన్ సైడ్ కూడా కరెక్ట్ ఉంటది, హీరో సైడ్ నుంచి కూడా కరెక్ట్ ఉంటది. అసలు ఎవరు ఏందని మనం జడ్జి చేయలేకపోతాము, కొంచెం కష్టం అనిపిస్తుంది మనకే. మూవీ మాత్రం నాకైతే పర్సనల్ గా నచ్చింది. హర్షవర్ధన్ యాక్టింగ్ కూడా మంచి అనిపిస్తుంది. హీరోయిన్ సోనం కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నది ఆమె యాక్టింగ్ అన్నట్టు అనిపించింది నాకైతే. ఫస్ట్ చూస్తుంది ఏంద్రా ఈ నిబ్బా స్టోరీ ఎందుకు పెట్టిండ్రా అనిపించింది. చాలా మంది దీన్ని సయారాతో పోల్చుతున్నారు. ఇక ఏమో నాకు తెలియదు, నేను సయారా సినిమా చూడలే. కపుల్స్ మాత్రం పక్క పోవాలంట, నేను వాళ్ళకైతే పక్కా రికమెండ్ చేస్తా. దట్స్ ద రివ్యూ ఆన్ ఒక పిచ్చోడి పిచ్చోడ్ల ప్రేమ కథ, ఎక్ దివానీకి దివానియత్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ. జై హింద్.